హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మేలచెరు జాతరకి వెళ్ళబోతున్నాం. కోదాడి నుంచి అరౌండ్గా 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం బ్లాగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో కమాన్, మనకి ఎలా రూట్ ఉంటుందో చూద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం కోదాడి నుంచి బయలుదేరుతున్నాము. సో ఇక్కడ నుంచి 22 to 25 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో ఈ రూట్ అనేది ఇలా ఉంటుంది. కోదాడికి మనం ఇప్పుడు కోదాడి అవుట్స్కట్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. జాతర చాలా ఫేమస్ జాతర తెలంగాణలోనే. శివరాత్రి జాతర ఎవరి ఇయర్ మహాశివరాత్రి రోజు చాలా గ్రాండ్గా ఫైనాన్స్ చేస్తారు. ఫస్ట్ రోజు ఇక్కడ పోటీలు, ఎడ్ల పందాలు, బండలాట పోటీలు అండ్ కబడ్డీ పోటీలు ఉంటాయి. ఫస్ట్ డే నైట్ అంతా రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయి. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ప్రభలు కడతారు. చాలా పెద్ద లైటింగ్ ప్రభలు, చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది హైదరాబాద్ టు విజయవాడ బైపాస్ హైవే NH65. సో ఇది కోదాడ అవుట్స్కట్స్ నుంచి వెళ్తుంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తేమో విజయవాడ అండ్ రైట్ సైడ్ వచ్చేసి హైదరాబాద్. సో ఇక్కడ టనెల్ లాగా ఉంది ఇక్కడ. సో ట్రాఫిక్ అనేది ఈరోజు అయితే చాలా హైగా ఉంది. ఎందుకంటే మేలచెరు వెళ్ళడానికి కోదాడి నుంచి ఇది ఒక్కటే రూట్. సో ట్రాఫిక్ అనేది అయితే చాలా హెవీగా ఉంది. 4 to 5 lakhs మెంబర్స్ వస్తారు ఈ జాతర కోసం. డాక్టర్లు కట్టుకొని వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు. చాలా ఫేమస్ జాతర ఇది. హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కవర్ చేసాము. ఇంకో 15 మినిట్స్ లో మనం రీచ్ అయిపోతాం మేలచెరు. సో అక్కడి నుంచి మన బ్లాగ్ ని కంటిన్యూ చేద్దాం. జాతర కోసం అయితే ట్రాఫిక్ హెవీగా ఉంది అండ్ పబ్లిక్ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. సో చాలా హెవీ ట్రాఫిక్ లో మేము వెళ్ళడానికి చాలా టైం పట్టేటట్టుంది. ఇప్పటికే చాలా టైం పట్టింది మాకు ఇక్కడ దాకా రావడానికి. అసలైతే ఇంత ట్రాఫిక్ ఉండదు ఈ రోడ్ పైన, చాలా తొందరగా రీచ్ అయిపోతాము. కానీ ఈ జాతర వల్ల ట్రాఫిక్ అనేది హెవీగా ఇంక్రీజ్ అయింది. వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో నైట్ అయితే రికార్డింగ్ డ్యాన్సెస్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మనం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేలచెరు ఊర్లో ఎలా ఉందో ట్రాఫిక్ మీకు లైవ్ లో చూపిస్తాం. సో ఫైనలీ ఒక 1 hour జర్నీ తర్వాత మనం మేలచెరు రీచ్ అయిపోయాము. సో ట్రాఫిక్ చూస్తే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది అండ్ ఇక్కడ షాప్స్ కూడా మంచిగా డెకరేట్ చేశారు ఈ జాతర కోసం. అక్కడ ప్రభలు, మనకి దూరంలో ప్రభలు కనిపిస్తున్నాయి. అవి రికార్డింగ్ డాన్సెస్ కోసం ప్రభలు అనేవి అరేంజ్ చేశారు. అక్కడ లైటింగ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి దూరంలో. సో అక్కడికి మనం ఇప్పుడు రీచ్ అవుతాము. ఇంకొక 10 minutes లో అక్కడికి వెళ్ళిపోతాం మనం. కానీ ట్రాఫిక్ చూడండి, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది అక్కడ. సో సో అక్కడ పోలీస్ వాళ్ళు బైక్ ఎలా
చేస్తారో లేదు, ఎందుకంటే ఈరోజు స్టార్టింగ్ ఈరోజే. సో ఈ స్టార్టింగ్లో ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి బైక్స్ని ఒక 500 మీటర్స్ దూరంలోనే మనం పార్క్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి మనం బై వాక్ లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. సో ప్రభలు ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి. ప్రభలు ఒక లైటింగ్ దూరంలో కనిపిస్తున్నాయి కదా, వాటి ప్రభలు అంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది అండ్ రోడ్స్ కూడా చాలా అంతగా బాగలేవు. సో బస్సెస్ ఈ జాతర కోసం అనే స్పెషల్ బస్సెస్ని అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. సో ఇక్కడ కొంచెం కష్టమయ్యేటట్టుంది వెళ్ళడం. సో ఇక్కడ డైవర్షన్ అనేది చేశారు, రూట్ డైవర్షన్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోడ్ అనేది అవసరంగా ఉండబోతుంది. సో హెవీ వెహికల్స్ అయితే చాలా దూరంలోనే పార్క్ చేయాల్సి ఉంటుంది. సో మనం వెళ్ళేది బైక్ మీద కాబట్టి బైక్ లోపల దాకా అనేది ఎలా ఉంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మేలచెరువులోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు హోటల్స్ అనేవి చాలా రష్గా ఉన్నాయి. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. పోలీస్ ఆఫీసర్స్ అయితే ఎక్కడిదక్కడ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్నారు. మ్యాక్సిమం వాళ్ళంతా చాలా కృషి చేసి ట్రాఫిక్ మీద క్లియర్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి కొన్ని స్టాల్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయాయి కానీ లోపల ఇంకా చాలా స్టాల్స్ అనేది ఉంటాయి. సో ఇది జస్ట్ ఎంట్రన్స్లో మాత్రమే. ఇక్కడ చాలా పార్టీస్ పోస్టర్స్ అనేవి ఉన్నాయి. సో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నుంచే మేనేజర్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పార్టీస్ యొక్క పోస్టర్స్ ఉన్నాయి, బ్యానర్స్ ఉన్నాయి, కట్అవుట్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని కట్అవుట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఎవరి పార్టీకి సంబంధించింది వాళ్ళ అఫీషియల్స్ ఇక్కడ బ్యానర్స్ని కట్అవుట్స్ని అరేంజ్ చేసుకున్నారు. సో అక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి, పార్టీకి సంబంధించిన బెలూన్స్ ఉన్నాయి. సో మనకి ట్రాఫిక్ చూడండి ఒకసారి. ఓ మై గాడ్, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ చూడండి వైన్ షాప్స్ ముందు ఎంతమంది ఉన్నారు. జాతర మొత్తం ఇక్కడే కనిపిస్తుంది మనకి, వైన్ షాప్ ముందే. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇది స్టార్టింగ్ మాత్రమే, లోపల ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. సో ఇది మేలచెరువు. ఇక్కడ ఇది మేలచెరువు విలేజ్, ఇది ఒక మండల్. సో ఇది అండర్ హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది మేలచెరువు అనేది. సో మేలచెరువు అనేది సిమెంట్ ఫ్యాక్టరీస్కి చాలా ఫేమస్. సో ఇక్కడ మనకి మహా సిమెంట్, ప్రియా సిమెంట్, ఇంకా భీమా సిమెంట్ లాంటివి ఎన్నో ఫ్యాక్టరీస్ ఇక్కడ అరౌండ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లైమ్ స్టోన్ అనేది చాలా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి రష్ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి పోలీసు వారికి మీరు సహకరించగలరు. మీకు ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే పార్కింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. పార్కింగ్ కోసం అయితే ఇక్కడ అఫీషియల్గా కొంచెం ప్లేస్ అయితే అలౌట్ చేశారు బైక్ పార్కింగ్ కోసం. సో కార్స్ అండ్ ఆటోస్ని అయితే లోపలికి అలౌ చేయడం లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి లోపలికి మనం సెండ్ చేస్తున్నారు బైక్ పార్కింగ్ కోసం. లోపలికి అయితే వెహికల్స్ అనేవి అలౌ లేవు. సో ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి లోపలికి వెహికల్స్ అనేవి అలౌ చేయడం లేదు. సో
చేసినట్టయితే మనం వెహికల్ మళ్ళీ వెళ్ళేటప్పుడు తీయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ అనేది లోపలికి అయితే వెహికల్స్ని అలౌ చేయట్లేదు, ఏదో ఒక వెహికల్ తప్ప మ్యాక్సిమం అన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వే అనేది చేంజ్ చేస్తున్నారు పార్కింగ్ కోసం. సో చాలా వెహికల్, కార్స్, బైక్స్ అండ్ బస్సెస్ని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. సో పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎవడైనా రూల్స్ని బ్రేక్ చేస్తే లాఠీ చార్జ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు పోలీసులు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ బస్సులో అయితే ఓన్లీ లోపల పబ్లిక్ని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రావడానికే ఇక్కడ పంపిస్తున్నారు లోపలికి బస్సెస్ని. సో ఈ బస్సెస్ అనేవి కోదాడ్ నుంచి వస్తున్నాయి. సో లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతుంది. కంప్లైంట్ दी है चलो సో ఇక్కడ హనుమాన్ స్టాచ్యూని చూస్తున్నాము. ఇది చాలా 65 feet హైట్ లో ఉన్నది. సో ఇక్కడ నుంచి అయితే మనకి జాతర అనేది స్టార్ట్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవ్వచ్చు మనం ఇక్కడ నుంచి. సో వెహికల్స్ని అయితే ఎటు నుంచి అటు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు పోలీసెస్. చూడొచ్చు అరౌండ్ 2000 మెంబర్స్ పోలీసెస్ అయితే మనకి ఇక్కడ అలాట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ నుంచి బై వాక్ మనం లోపలికి వెళ్ళాలి. ఒక బిల్డింగ్ పై నుంచి మనం ఇక్కడ ఈ వ్యూని చూస్తున్నాము. సో ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఈ సూర్యాపేట డిస్టిక్లోనే ది హైయెస్ట్, చాలా హైట్లో ఉంటుంది. సో ఇక్కడైతే రికార్డింగ్ డ్యాన్సెస్ కోసం ఇక్కడ ప్రభలను అయితే అరేంజ్ చేశారు. చూడొచ్చు చాలా ప్రభలు కనిపిస్తున్నాయి మనకి. 8 ఉన్నాయి మొత్తము. సో ఇక్కడ ఒక్కొక్క పార్టీకి సంబంధించినవి, ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్టేజెస్ అయితే అరేంజ్ చేశారు. క్యాస్ట్ని బట్టి అండ్ పార్టీస్ని బట్టి ఇక్కడైతే అరేంజ్ చేశారు. సో బ్యాక్ సైడ్లో మనకి మహా సిమెంట్ ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే వెళ్తుంది, అటు చాలా పబ్లిక్ కూడా ఉన్నారు అక్కడ. సో మనం అందులోకి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇక్కడి నుంచి మనం ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అందరికి. సో వెహికల్స్ని ఆల్మోస్ట్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ పర్మిషన్ అయితేనే తప్ప లోపలికి అయితే అలౌ చేయట్లేదు పోలీస్ ఆఫీసర్స్. ఇక్కడ మనం చూడొచ్చు లోపలికి కూడా వెళ్ళనియట్లేదు పోలీస్ ఆఫీసర్స్. ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేసి అందరినీ డైవర్ట్ చేస్తున్నారు, రూట్ డైవర్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ కూడా చేయనియట్లేదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ ట్రాఫిక్ హెవీగా జామ్ అయ్యేది. సో ఇక్కడ రికార్డింగ్ డాన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ ట్రాఫిక్ని అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు.
ప్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మాత్రం సిటీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడ్ పూల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీకొచ్చేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుకుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్లో ఉంటుంది. సో ఫైనలీ మేము 5 hours మొత్తం తిరిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ కోదాడ వెళ్తున్నాము. సో ఇప్పుడు ట్రాఫిక్ అనేది చాలా హైగా ఇంక్రీజ్ అయిపోయింది. సో ఎందుకంటే ఇప్పుడు రికార్డింగ్ డాన్సెస్ స్టార్ట్ అయిపోయాయి. సో మేము కొంచెం చూసేసి ఇక వెళ్ళిపోతున్నాము, చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి. సో మేమే 5 hours మొత్తం తిరిగాము. ఇక ఇప్పుడు స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు కూడా ఈ డాన్సెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈ రష్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి. సో ట్రాఫిక్ అయితే విపరీతంగా జామ్ అయిపోయింది. మేము అందులో ఇంచి స్ట్రక్ అయ్యాం. బయటికి రావడానికి 1/2 hour టైం పట్టింది మాకు. సో స్పెషల్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో చాలా ఎక్సైటెడ్గా అయితే ఈరోజు ఎంజాయ్ చేశాము. సో ఫుల్లీ ఎంజాయ్ చేసాము ఈరోజు. సో ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి రష్ ఎక్కువ ఉంది. ప్లస్ ఇంకా డ్యాన్స్ ప్రభలు అయితే ఎక్కువగా అరేంజ్ చేశారు. సో అండ్ జాయింట్ వెల్స్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి అయితే చాలా పెట్టారు ఈసారి. సో స్టాల్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు, పోలీసులు చాలా కృషి చేస్తున్నారు. సో పోలీసులకు ఒక పెద్ద రిస్క్ అనే చెప్పాలి ఈరోజు. సో ఇంకా ఎవరైనా ఇంకా రాకపోయి ఉంటే ప్లీజ్, 2 రోజులు ఈ జాతర అనేది జరుగుతుంటుంది. 5 days జరుగుతుంటుంది ఈ జాతర. సో ఇక్కడ చూడండి రష్ అనేది. ఓ మై గాడ్, రష్ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. సో మార్నింగ్ కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే ఎడ్ల పందాలు అయితే జరగనున్నాయి. ఐ మీన్ 2nd, February 2nd. కబడ్డీ పోటీలు కూడా రేపే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు అయితే జరుగుతాయి.
సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ.